ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ వేగం పెంచుతోంది. త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ అనుమతి కోరనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఒకసారి ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీతో పాటు ఈడీ విచారణ జరుపుతోంది. మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఏసీబీ దాఖలు చేసే ఛార్జ్ షీట్ ను పరిశీలించనున్నారు. రైట్, ఫార్ములా ఈ రేస్ కేసు ఈడీ విచారణకు సంబంధించిన అప్డేట్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణపై లేటెస్ట్ అప్డేట్స్ అండి. చంద్రిక, ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇటు గవర్నర్ కి లేఖ రాసిన విషయం తెలిసిందే. కేటీఆర్ ని, ఎందుకంటే కేటీఆర్ ఇందులో A1 గా ఉన్నాడు. గత బీఆర్ఎస్ హయాంలోనే ఫార్ములా ఈ రేస్ సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ పెద్ద మొత్తంలో కూడా ప్రభుత్వ నిధుల్ని బదలాయించారు, ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారు అనే ప్రధానమైన ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు చేయడంతో పాటు పలుమార్లు అటు కేటీఆర్ ని విచారించింది. కేటీఆర్ తో పాటు అప్పుడున్నటువంటి అధికారులు అటు అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏసీబీ ఈ ఫార్ములా ఈ సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకున్న తర్వాత ఇటు కేటీఆర్ సంబంధించి అతని ప్రమేయం కారణంగానే, ఎందుకంటే అటు అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్న టైంలో కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే మేము ఇవన్నీ కూడా చేశాము అంటూ వాళ్ళు గతంలో స్టేట్మెంట్స్ ఇచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. సో కేటీఆర్ సంబంధించి మొత్తం కూడా అతని కనుసన్నల్లోనే ఈ నిధుల దుర్వినియోగం జరిగింది అనేది కొంతమేరకు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఏసీబీ అధికారులు ఒక లేఖ రాశారు గవర్నర్ కి. కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా కూడా అసలు గవర్నర్ అనుమతి లభిస్తుందా లేదా అనే ఒక సందిగ్ధం ఉండే. సో ఈ రోజు గవర్నర్ సంబంధించి విచారణకి ప్రాసిక్యూట్ చేసేందుకు పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చిన తర్వాత ఇక కేటీఆర్ సంబంధించి, ఎందుకంటే ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎక్కడ కేబినెట్ సంబంధించిన ఆమోదం తీసుకోలేదు, ఆర్బీఐ సంబంధించిన గైడ్ లైన్స్ పాటించలేదు. కేవలం కేటీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు. ఏకపక్ష నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారులకి ఆదేశాలు జారీ చేశాడు. అధికారులు కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే మొత్తం కూడా నిధులు మొత్తం కూడా బదలాయించిన సిచ్యువేషన్. సో అయితే ఇందులో ఫార్ములా ఈ రేస్ సంబంధించిన వ్యవహారంలో ఆల్రెడీ ఏసీబీకి సంబంధించి ఒకవైపు విచారణ జరుపుతుంటే ఆల్రెడీ దీనిపైన మనీ లాండరింగ్ కూడా జరుగుంటుంది అనే కొంతవరకు అభియోగాలు ఆరోపణలు ఉన్న క్రమంలో ఈడీ అధికారులు కూడా ఆల్రెడీ ఒకసారి కేటీఆర్ ని విచారించిన సిచ్యువేషన్. మనీ లాండరింగ్ వ్యవహారంలో పూర్తి స్థాయిలో అతని నుండి కొంతమేరకు స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ నిధులు మొత్తం కూడా ఇటు ఫార్ములా ఈ రేస్ సంబంధించి నిర్వహణ సంస్థకి ప్రభుత్వ నిధులు కూడా బదలాయించిన తర్వాత ఆ నిధులు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాయి అనే కోణంలో క్వశ్చన్ మార్క్ ఉన్న తరుణంలో ఆ యాంగిల్లో కూడా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ జరిగే అవకాశం ఉంటుంది అనేది భావించి సో ఆ ఈడీకి సంబంధించి కూడా ఇందులో ఆల్రెడీ కేటీఆర్ ని ఒకసారి క్వశ్చన్ చేశారు. ఇక ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వ నిధులు బదలాయింపు అంటే ఒక ప్రైవేట్ సంస్థకి ప్రభుత్వ నిధులు కేటీఆర్ ఆదేశాలతోటే బదలాయించారు. సో దాని తర్వాత ఆ నిధులకు సంబంధించి ఆ పలానా ఫార్ములా ఈ రేస్ సంబంధించి గ్రీన్కో సంస్థ నుండి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి అనే కోణంలో ఈడీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఇటు బీఆర్ఎస్ కి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో దాదాపు 40 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ చేరాయి. దానిపైన కూడా కొంత మేరకు మనీ లాండరింగ్ వ్యవహారము, మనీ లాండరింగ్ అనే అంశం పైన కొన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నట్లు ఒకవైపు కంటిన్యూస్ గా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్న టైంలోనే అదే టైంలో ఈడీ అధికారులు కూడా ఏసీబీకి సంబంధించి ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఏసీబీ అధికారుల నుండి ఆల్రెడీ ఈడీ అధికారులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒకసారి ఈడీకి సంబంధించిన అధికారులు కేటీఆర్ ని క్వశ్చన్ చేశారు. అయితే ఇప్పుడు గవర్నర్ అంటే ఒక కేసు సంబంధించి గవర్నర్ ప్రాసిక్యూట్ కి ఆదేశాలు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు, మొత్తం ప్రొసీడింగ్స్ చేసుకోవచ్చు అంటూ ఒకసారి గవర్నర్ అనుమతి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మిగతా దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఈ కేసు సంబంధించి ఒకవేళ అనుమానాలు ఉంటే ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ ఈడీ మనీ లాండరింగ్ అంశము మెయిన్ గా ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఫార్ములా ఈ రేస్ కంపెనీ ఏదైతే ఆ సంస్థ నిర్వహణ చేయాలనుకుందో ఆ నిర్వహణ సంస్థకి ప్రభుత్వ నిధులు వెళ్లిన తర్వాత అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాయి, అక్కడ మనీ లాండరింగ్ సంబంధించిన అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఆ కోణంలో ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ ఈడీ అధికారులు ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి లభించింది కాబట్టి ఒకవైపు ఏసీబీకి సంబంధించిన అధికారులు దీనిపైన ఛార్జ్ షీట్ చేయడం కూడా ప్రాసెస్ లో జరుగుతుంది. దాని తర్వాత ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటారు అనేది ఒకవైపు ఏసీబీకి సంబంధించిన అధికారులు
అధికారుల చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఒకవైపు అయితే ఇప్పుడు ఈడీకి సంబంధించి ఆల్రెడీ ఈడీ అధికారులు ఒకసారి కేటీఆర్ ని క్వశ్చన్ చేశారు. మనీ లాండరింగ్ అంశము చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చనింగ్ లో భాగంగా కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఈసీఐఆర్ ఆల్రెడీ నమోదు చేశారు ఈడీ అధికారులు. కాబట్టి ఈడీకి సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి ఒక విధంగా కేటీఆర్ కి ఉచ్చు బిగిస్తుంది అనే ఆరోపణలు అలాంటి వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కేటీఆర్ కావచ్చు లేకపోతే ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రమేయం ఏంటి, వాళ్ళు ఎంత మేరకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే కోణంలో మొత్తం కూడా అటు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో కొంత ఎవిడెన్స్ సేకరించారు. ఎట్ ది సేమ్ టైం కేటీఆర్ తో పాటు అందులో ఇన్వాల్వ్ అయిన వారి అధికారులకు సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా రికార్డ్ చేశారు. సో ప్రస్తుతం గవర్నర్ అనుమతి లభించడము, దాని తర్వాత ఈ దర్యాప్తు సంస్థకు సంబంధించి మొత్తం కూడా ముందుకి చాలా స్పీడప్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ప్రస్తుతానికి ఈడీకి సంబంధించి మాత్రం ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ చేశారు. ఈడీకి సంబంధించిన అధికారులు కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. కాబట్టి ఇప్పుడు సైమల్టేనియస్ గా అటు ఏసీబీకి సంబంధించి కావచ్చు ఇటు ఈడీకి సంబంధించి కావచ్చు ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, నెక్స్ట్ స్టెప్ ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి మెయిన్ గా కేటీఆర్ సంబంధించిన వ్యవహారంలో అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారో అనేది కొంతవరకు ఆసక్తికరంగా మారింది చంద్రిక.